విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించడం కొరకే కళాశాలల్లో న్యాయ విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎం నాగరాజ్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో న్యాయ విజ్ఞాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి ఎం నాగరాజు మాట్లాడుతూ యువత ర్యాగింగ్, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, విద్య ఆరోగ్యాలను కోల్పోవడంతో తమ తల్లిదండ్రులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ కనబర్చాలని అన్నారు. న్యాయ సహాయం కావలసిన వారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని తెలిపారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి డి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన శిబిరంలో కళాశాల విద్యార్థులు వివిధ అంశాలపై ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ శాఖ అధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్, డాక్టర్ మధులేటి, ఎన్ భీమార్జున్ రెడ్డి, వెంకట్రెడ్డి, కందుకూరి సుదర్శన్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాంటీ ర్యాగింగ్ లాస్, యాంటీ డ్రగ్ లాస్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ లాస్, ఏవైతే వ్యసనాలు ఉన్నాయి మరియు ఏవైతే మీకు తెలియకుండా తప్పులు చేయగలుగుతారో, ట్రిపుల్ రైడింగ్ తప్పని తెలియదు. ఏముందా కష్టపడ తెచ్చిరా అంటే ముగ్గురు తెలిసిపోతారు. బండి అనేది కాదు, లైసెన్స్ ఉండదు, ట్రిపుల్ రైడింగ్. మరి పట్టుకుంటే ఫైన్ వేస్తారు, చాలా రాస్తారు, అవసరమైతే కోర్టు ముందు కూడా ప్రవేశపెడతారు. సిమిలర్గా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా అంతే. ఏముంది, థమ్స్అప్ తాగినా కానీ 30% రేటింగ్ చూపిస్తున్నాడు. ఎక్సెల్సియర్ గారు చెప్పారు, మన 30% రేటింగ్ చూపిస్తే కేసు బుక్ చేస్తారు. మరి కేసు బుక్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీరు ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నారు, యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అవుతాయి. ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే అందులో మీ పైన కేసు బుక్ అయిందని ఒక్క చిన్న రిమార్క్ చాలు మీకు జాబ్ రాకపోవడానికి. ఎంతో కష్టపడి చదువుతారు, సిఆర్ఐ, జిఆర్ఈ, టోఫెల్ అన్నీ రాస్తారు, అన్నీ క్లియర్ చేసుకుంటారు. మీకు తీరా వీసా వచ్చే టైంకు యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో ఏదో ఒక చిన్న కేసు కొట్లాడ తాగదా, లేదంటే ఈ మధ్య పోక్సో వచ్చింది, ఎవరికో ఫ్రెండ్ సహకరిస్తారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు సహకరించినా కూడా పోక్సో చట్టం అంత స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ తెలియదు మీకు, చిన్న పిల్లలు. సో మీరందరూ చిన్నపిల్లలు స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ చట్టాల పైన అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం నాల్సా వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల అనుసారం ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఎన్జీ కాలేజ్ గురించి ప్రిన్సిపల్ గారు డిస్క్రైబ్ చేశారు. పూర్వ విద్యార్థులు ఇద్దరు ఉన్నారు, మరి ఘన చరిత్ర ఉంది, 70 years. So man may come and man may go, but institution will survive. So నాగార్జున కాలేజ్ ఇదే విధంగా మంచి భవిష్యత్తులో కూడా మంచి పౌరులని సమాజానికి అందిస్తుందని ఆశిస్తా ఉన్నాను.